మోడర్న్ ఇండియన్ హిస్టరీ 2024లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. రీసెంట్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఒక కోర్స్ అయితే లాంచ్ చేశానండి. ఇందులో చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ ఇయర్ వైజ్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటాయి. దాన్ని మళ్ళీ నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే నీట్గా పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒకసారి అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ చెక్ చేయండి. ఫ్రీ కంటెంట్ కూడా అందుబాటులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటిక్ యుద్ధాలకు సంబంధించి కింది జతలను పరిగణించండి. యుద్ధాల పేర్లు మరియు ఒప్పందాల పేర్లు ఇచ్చాడు. వాటిని మనం సరిగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. మొదటి కర్ణాటిక్ యుద్ధం ఐక్స్లా చాపెల్లే ఒప్పందం అని ఇచ్చాడు. కొన్ని పుస్తకాల్లో ఎక్స్ లా చాపెల్ అని ఉంది. ఎలా అయినా కరెక్టేనండి. ఇక రెండవ కర్ణాటక యుద్ధం యాండబో ఒప్పందం. మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ ఒప్పందం. ఇక్కడ ఏ మరియు సి ఈ రెండు కూడా కరెక్టే అండి, బట్ బి రాంగ్. యాండబో ఒప్పందం అన్నాడు, అది రాంగ్ అండి. పాండిచ్చేరి ఒప్పందం, ఓకేనా. రెండవ కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి ఒప్పందంతో ముగిసిపోయింది. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక కోడ్ కూడా చెప్పిన, ఏంటది లక్స్ పాపా అని గుర్తుంచుకోండి, లేదా ఎక్స్ పాంపా అని గుర్తుంచుకోండి. ఎక్స్ అంటే ఎక్స్లా చాపెల్, పామ్ అంటే పాండిచ్చేరి, పా అంటే ప్యారిస్ సంధి అని కదా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి, ఏసీ సరైనది, బి సరికాదు. ఆన్సర్ వచ్చేసి 3. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చా. రెండవ కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి ఒప్పందంతో ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్, గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీసు పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏమిటి? ఆపరేషన్ కిరణ్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రాజీవ్, ఆపరేషన్ పవన్. ఆన్సర్ ఏంటండి, ఆపరేషన్ విజయ్. మనం ఆల్రెడీ గోవాకు సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. ఇందులో యూరోపియన్ల రాకలో గోవాకు సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. మళ్ళీ ఒకసారి ఇస్తా, సింపుల్గా ఫాస్ట్గా గమనించండి. గోవా కొంకన్ తీర ప్రాంతంలో ఉంది. 1510లో శ్రీకృష్ణదేవరాయల హెల్ప్తో ఆల్ఫాన్సో ఆల్బుకర్క్ అప్పటి బీజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ ఆదిల్ షాను ఓడించి గోవాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే 1510లో గోవా పోర్చుగీసు వారి సొంతమైంది. 1530లో రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు మార్చడం జరిగింది. ఈ ఇయర్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే అండి, గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే గోవా 1510లో పోర్చుగీసు వారి సొంతమైందో 1961 వరకు కూడా పోర్చుగీసు వారి చేతుల్లోనే ఉంది, ఓకేనా. పోర్చుగీసు వారి చేతుల్లోనే ఉంది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్యను చేపట్టి గోవాను, డయ్యూను మరియు డామన్ను భారత్లో అంతర్భాగం చేయడం జరిగింది. ఆ తర్వాత గోవాలో కేపీ కాండెత్ ఆధ్వర్యంలో పౌర ప్రభుత్వం కూడా ఏర్పడింది. తర్వాత 1962లో గోవా మరియు డామన్లను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది, ఓకేనా. గోవాను 1962లో కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ఆ తర్వాత 1987లో 56వ రాజ్యాంగ సవరణ చేసి గోవాకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. దాంతో గోవా 25వ రాష్ట్రంగా 1987 మే 30న అవతరించిందని చెప్పుకోవచ్చు, ఓకేనా. ఇది గోవా గురించి అండి. మళ్ళీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒప్పందాలు మరియు గవర్నర్ జనరల్ల పేర్లు ఇచ్చి వాటిని జతపరచండి అని అడిగాడు. ఒకసారి గమనించండి. ఈ మొదటి 2 చూసినట్లయితే ఇవి ఆంగ్లో మరాఠా యుద్ధాలండి. మరాఠా యుద్ధాలు ఎన్ని జరిగినాయి? మొత్తం 3 జరిగినాయి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అప్పుడు వారన్ హేస్టింగ్ ఉన్నారు గవర్నర్ జనరల్గా, ఓకేనా. ఇక రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం సమయంలో వెల్లస్లీ ఉన్నారు. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం సమయంలో హేస్టింగ్స్, మార్కెస్ట్ ఆఫ్ హేస్టింగ్స్ అని ఉంటాడు, లేదా లార్డ్ హేస్టింగ్స్ అని కూడా ఉంటారు, ఆయన ఉండడం జరిగింది, ఓకేనా. ఇక్కడ వారన్ హేస్టింగ్ ఏ సంధి చేసుకున్నారంటే సాల్బాయి సంధి చేసుకోవడం జరిగింది. సీనియర్ సార్ 8th ఎడిషన్ పుస్తకంలో సాల్ బే అని ఉంది, ఓకేనా. వాడో సాల్ బాయి అని ఇచ్చాడు, బట్ ఎలా అయినా ఒకటే. ఈ సంధి వారన్ హేస్టింగ్స్ మరియు మన మహదాజా సింధియా ఆధ్వర్యంలో జరిగింది. మహదాజా సింధియా తెలుసు కదా, 2వ మాధవరావును
మహదాజా సింధియా మరియు నానా ఫడ్నవీస్లే రఘునాథరావును తొలగించి పీష్వా చేయడం జరిగింది కదా. ఈ మహదాజా సింధియా ఆధ్వర్యంలోనే ఈ సాల్బాయి సంధి జరిగింది. ఈ సాల్బాయి సంధి ప్రకారం రెండవ మాధారావు పీష్వాగా గుర్తించబడతాడు. ఈ సాల్బాయి సంధి ప్రకారం సాలీనా 3,00,000 రూపాయలు రఘునాథరావుకు ఇవ్వాలి. అండ్ అలాగే దీని ప్రకారమే ఆంగ్లేయులకు సాల్సెట్టి అనే ద్వీపాన్ని కూడా ఇవ్వాలి. నెక్స్ట్ బసైన్ సంధి. ఇది రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో భాగంగా జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుంది? లార్డ్ వెల్లస్లీకి మరియు రెండవ బాజీరావుకు జరుగుతుంది. ఓకేనా. ఈ బసైన్ సంధి ప్రకారమే రెండవ బాజీరావు సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రెండవ బాజీరావు 26 లక్షల ఆదాయం వచ్చే ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇస్తాడు. అండ్ అలాగే సూరత్ పట్టణాన్ని కూడా ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ లార్డ్ మింటో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధి చేసుకోవడం జరిగింది. లార్డ్ హర్డింజ్ 1 లాహోర్ సంధిని చేసుకోవడం జరిగింది. లార్డ్ హర్డింజ్ 1 లాహోర్ సంధి సిక్కు వాళ్ళతో చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? A1 B2 C3 D4. ఆన్సర్ వచ్చేసి 2. ఓకేనా. ఇక్కడ కింద మీకు మళ్ళీ ఇచ్చాను ఒక టేబుల్ రూపంలో, ఒకసారి చూసుకోండి. వారన్ హేస్టింగ్స్ సాల్బాయి లేదా సాల్బే సంధి, లార్డ్ వెల్లస్లీ బసైన్ సంధి, లార్డ్ మింటో 1 అమృత్సర్ సంధి, లార్డ్ హర్డింజ్ 1 లాహోర్ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, కింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం అమర్చండి. అంటే వీటికి సంబంధించిన ఇయర్స్ తెలిస్తే ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఈ మూడింటి గురించి డిస్కస్ చేసినామండి. క్రిప్స్ మిషన్ గురించే డిస్కస్ చేయలే. ఒకసారి వీటికి సంబంధించిన ఇయర్స్ ఇటు పక్కనే రాసుకుందాం. క్రిప్స్ మిషన్ 1942 మార్చిలో ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931, ఇది కూడా మార్చ్ 5న జరిగింది. చౌరీ చౌరా సంఘటన 1922లో జరిగింది. 22 ఎప్పుడండి? ఫిబ్రవరి 5న జరిగింది. పూనా ఒప్పందం 1932 గాంధీ మరియు ఎవరికి? అంబేద్కర్కు సెప్టెంబర్ 24న జరిగింది. ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ సి అవుతుంది కదా. ఫస్ట్ సి, తర్వాత బి, ఆ తర్వాత డి, ఆ తర్వాత ఏ. ఓకేనా. సిబిడిఏ ఆన్సర్ వచ్చేసి 2. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 2 సిబిడిఏ. ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. చౌరీ చౌరా సంఘటన 1922 ఫిబ్రవరి 5, గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 మార్చ్ 5, పూనా ఒప్పందం 1932 సెప్టెంబర్ 24, క్రిప్స్ మిషన్ 1942 మార్చ్. ఇక్కడ కొంచెం డీటెయిల్స్ కూడా ఇచ్చాను. చౌరీ చౌరా సంఘటన తెలుసు కదండి. గాంధీజీ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుపెట్టిండు. 2 సంవత్సరాల తర్వాత అంటే 1922లో ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ను తగిలిపెడితే కొంతమంది చనిపోవడం జరిగింది. దాంతో గాంధీజీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 1931లో జరిగింది. లార్డ్ ఇర్విన్కి మరియు గాంధీకి మధ్య. ఎందుకు జరిగింది అంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కావాలని లేదా గాంధీజీ హాజరు కావాలని. ఇక పూనా ఒప్పందం 1932లో గాంధీ మరియు అంబేద్కర్ మధ్య జరిగింది. ఎందుకంటే రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించి దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాడు. ఓకేనా. కేటాయిస్తే అలా చేయడం వల్ల దళితులను వేరు చేసినట్లయితుందని గాంధీజీ నిరాహార దీక్ష చేస్తే ఆయన నిరాహార దీక్షను ఆపించేసి గాంధీ మరియు అంబేద్కర్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా రిజర్వ్డ్ చేయబడిన సీట్లను కేటాయించడం జరిగింది. ఇక క్రిప్స్ మిషన్ లేదా క్రిప్స్ రాయబారం 1942 మార్చిలో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానికి భారతదేశం యొక్క మద్దతును పొందడానికి బ్రిటిష్ ప్రభుత్వం స్టాఫర్డ్ క్రిప్స్ ఆధ్వర్యంలో పంపిన ఒక విఫల మిషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? ఫస్ట్ జస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉండేది. ఓకేనా. ఆ తర్వాత దాన్ని 1773 చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్గా చేయడం జరిగింది.
ఆ తర్వాత దీన్ని భారత గవర్నర్ జనరల్గా చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఇది ఏ సంవత్సరంలో ఏ చట్టం ప్రకారం చేశారు అని ఇక్కడ అడుగుతున్నాడు అన్నమాట. ఏ చట్టం అండి? చార్టర్ చట్టం 1833. ఓకేనా. చార్టర్ చట్టం 1833 ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఈ చట్టం గురించి నేను డీటెయిల్గా ఇక్కడ ఇచ్చానండి. ఒకసారి సింపుల్గా చదువుకుందాం. భారత గవర్నర్ జనరల్ పదవి సృష్టి. బెంగాల్ గవర్నర్ జనరల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సివిల్ మరియు మిలిటరీ అధికారాలన్నీ ఇతనికే అప్పగించబడ్డాయి. లార్డ్ విలియం బెంటిక్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఓకేనా. లార్డ్ ఎవరు? విలియం బెంటిక్. ఈయన గురించి చూసినట్లయితే ఈయన 1828 నుండి 35 వరకు, ఓకేనా, 1825 నుండి 1835 వరకు ఇండియన్ గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. ఈయన 1829లో సతీ సహగమనాన్ని రద్దు చేయడం జరిగింది. సతీని రద్దు చేయడం జరిగింది. ఓకేనా. ఈయన అలాగే స్త్రీ శిశు హత్యలను కూడా నిషేధించే చట్టం తీసుకురావడం జరిగింది. ఈయన కాలంలోనే మెకాలే మినిట్స్ ఇది ఎప్పుడు 1835లో వచ్చింది. దీని ప్రకారం ఆంగ్ల విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా ఈయన కాలంలోనే వచ్చింది. ఓకేనా. అండ్ అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్, లా కమిషన్ అని ఉంటుంది. అది కూడా మెకాలే ఆధ్వర్యంలోనే వచ్చింది. లా కమిషన్ని 1834లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతన? మెకాలే అధ్యక్షతన. ఓకేనా. అండ్ అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ది ఉంటుంది. ఏంటది? మహల్వారీ విధానం. రెవెన్యూ విధానాలు ఉంటుంది కదా, అందులో మహల్వారీ విధానం కూడా ఒకటి 1833లో వచ్చింది. ఓకేనా. విలియం బెంటిక్ అనతోనే ఇవన్నీ గుర్తుకు రావాలి మనకు. నెక్స్ట్, ఈ చట్టం ప్రకారం అధికారాల ఏకీకరణ, బొంబాయి మరియు మద్రాస్ గవర్నర్ల యొక్క శాసన అధికారాలు రద్దు చేయబడ్డాయి. ఏది? బొంబాయి మరియు మద్రాస్ గవర్నర్ల యొక్క శాసన అధికారాలు ఈ చట్టం ద్వారా రద్దు చేయబడ్డాయి. శాసన అధికారాలు అంటే చట్టాలు చేసే అధికారాలు రద్దు చేయబడ్డాయి. గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ బ్రిటిష్ ఇండియా అంతటా చట్టాలు చేసే ఏకైక అధికారం పొందింది. ఒక కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిలే చట్టాలు ఏర్పాటు చేస్తుంది అన్నమాట. అండ్ అలాగే వాణిజ్య కార్యకలాపాలు ముగింపు. ఒకప్పుడు కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు అండ్ అలాగే రాజకీయ కార్యకలాపాలు ఈ రెండు కూడా చూసుకునేది. అయితే దానికి ఈ వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేయడం జరిగింది. ఓకేనా. రద్దయింది. ఇది కేవలం పరిపాలనా సంస్థగా మాత్రమే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అంతకుముందున్న చట్టంలో ఈ వాణిజ్యంపై గుత్తాధిపత్యాన్ని తీసేసి కేవలం చైనాలో వ్యాపారం చేసుకోనీకి, తేయాకు వ్యాపారం చేసుకోనీకే కంపెనీకి అధికారాలు ఉండే. ఈ చట్టం ద్వారా వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఓకేనా. ఈ చట్టం ద్వారానే లా కమిషన్ కూడా ఏర్పడింది. ఇంతకుముందు అనుకున్నాం కదండి, 1834లో లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ చట్టాలన్నిటినీ కూడా క్రోడీకరించడానికి లా కమిషన్ను ఏర్పాటు చేశారు. లార్డ్ మెకాలే లా కమిషన్ యొక్క మొదటి చైర్మన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ చట్టం మతం, జన్మస్థలం, వంశం లేదా వర్గం ఆధారంగా కంపెనీలోని పదవులలో భారతీయులను వివక్ష చూపకుండా నిరోధించాలని పేర్కొనబడింది. ఏ వివక్ష లేకుండా కంపెనీ పదవుల్లో భారతీయులను కూడా నియమించాలని ఈ చట్టం చెప్పిందన్నమాట. అయితే ఓపెన్ కాంపిటీషన్ విధానం ఆమోదం అయితే పొందలేదు. ఎందుకు అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఉంటారు, వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. దాంతో ఇది అలానే ఆగిపోయింది. ఆ తర్వాత మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ భారతదేశంలో కూడా ఏ చట్టం ప్రకారం నిర్వహించారు అంటే 1919 చట్టం అని చెప్పాలి. ఓకేనా. 1919 చట్టం అని చెప్పాలి. ఇదైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రిందికి వడపోత సిద్ధాంతం, డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ, కిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది అంటున్నాడు. రైల్వేలు, విద్య, నీటిపారుదల, పేదరిక నిర్మూలన. ఆన్సర్ ఏంటండి? విద్య. ఓకేనా. డౌన్ ఫిల్ట్రేషన్ థియరీ అంటే ఏంటంటే 1835లో మెకాలే గాడు ఏం చేసిండు, మెకాలే మినిట్ అనేది ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. మెకాలే మినిట్. దీనిలో భాగంగా భారతీయులకు కూడా
ఆంగ్ల విద్యను బోధించడం జరిగింది. అయితే ఈ క్రిందికి వడపోత సిద్ధాంతం అంటే ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఉన్నత వర్గాలకు, మధ్యమ వర్గాలకు విద్యను నేర్పిస్తారు. ఆ తర్వాత ఈ వర్గాలే మళ్ళీ కింది స్థాయి వర్గాలకు విద్యను అందజేస్తుంది అన్నమాట. దీన్ని మనం క్రిందికి వడపోత సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. నేను ఇక్కడ కింద మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి, మంచిగా అర్థమవుతుంది. కిందికి వడపోత సిద్ధాంతం లేదా డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించారు. భారతదేశంలోని కేవలం ఎగువ మరియు మధ్యతరగతి వర్గాల వారికి మాత్రమే ప్రభుత్వం విద్యను అందించాలి. ఈ ఉన్నత వర్గాలు విద్యను పొందిన తర్వాత వారు తమ జ్ఞానాన్ని మరియు ఆధునిక భావాలను సాధారణ ప్రజలకు లేదా దిగువ వర్గాలకు వడపోత చేస్తారు, ఫిల్టర్ డౌన్ చేస్తారన్నమాట. ఈ సిద్ధాంతం వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి లార్డ్ మెకాలే. ఇది 1835లో మెకాలెస్ మినెట్ ద్వారా ప్రవేశపెట్టబడింది. దీని లక్ష్యం లేదా వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఇంగ్లీషు మాట్లాడగలిగే పాశ్చాత్య సంస్కృతిని అవలంబించే కానీ రక్తంలో మరియు రంగులో భారతీయులుగా ఉండే ఒక పరిపాలన వర్గాన్ని సృష్టించడం దీని అంతిమ లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మీకైతే అర్థమైంది కదా డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అంటే. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఎవరు చెప్పారు అంటున్నాడు. చెప్పండి. థామస్ బాబింగ్టన్ మెకాలేనా, విలియం జోన్సా, లేదా హెన్రీ కోల్ బ్రూకా, లేదా జేమ్స్ మిల్లా? ఆన్సర్ ఏంటండి? లార్డ్ మెకాలే లేదా థామస్ బాబింగ్టన్ మెకాలే. ఓకేనా? వీడే ఏమన్నాడండి, యూరోపియన్ లైబ్రరీలో ఉండే ఒక సింగిల్ షెల్ఫ్ అంట భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని అన్నాడు. ఓకేనా? ఒకసారి మనం మెకాలే గురించి డీటెయిల్గా చూద్దామండి. మెకాలే గురించి ఇంతకుముందే 2-3 సార్లు వచ్చింది కదా, కాబట్టి ఇప్పుడే చూసినామంటే నెక్స్ట్ టైం ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. థామస్ బాబింగ్టన్ మెకాలే లేదా లార్డ్ మెకాలే 1800లో జన్మిస్తే 1859లో మరణించారు. ఆయన 1834లో భారతదేశానికి వచ్చి గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్లో న్యాయ సభ్యుడిగా నియమితులవ్వడం జరిగింది. అంతకుముందు న్యాయ సభ్యుడు అనేది ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఎవరు లేరు. కానీ 1833 చట్టం ఏం చేసింది, చార్టర్ చట్టం 1833 ఏం చేసింది, ఈ పదవిని క్రియేట్ చేయడం జరిగింది. న్యాయ సభ్యుడు కూడా ఉండాలి అని చెప్తే అప్పుడు మళ్ళీ ఈ కౌన్సిల్లో న్యాయ సభ్యుని తీసుకున్నారు. ఎవరు మొట్టమొదటి న్యాయ సభ్యుడు అంటే లార్డ్ మెకాలే లేదా థామస్ బాబింగ్టన్ మెకాలే. ఈయన ఆధ్వర్యంలోనే మెకాలెస్ మినెట్ అనేది 1835లో వచ్చింది. ఇది భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. భారతీయ విద్యకు ఆంగ్ల భాషను బోధనా మాధ్యమంగా ఆయన గట్టిగా సమర్థించారు. ఎవరు? మెకాలే. అండ్ అలాగే డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీని కూడా తీసుకురావడం జరిగింది. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందే చూసినాం. ఈయన లక్ష్యం ఏందండి, బ్రిటిష్ పరిపాలనకు సహాయపడే రక్తం మరియు రంగులో భారతీయులు కానీ అభిరుచులు, అభిప్రాయాలు, నైతికత మరియు తెలివితేటలలో ఆంగ్లేయులు అయిన ఒక వర్గాన్ని క్రియేట్ చేయాలనేది ఈయన లక్ష్యం అన్నమాట. అండ్ అలాగే ఇంతకుముందు మాట్లాడిన మాటలు ఇవి. ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఈయన వాదించారు. అండ్ అలాగే ఈయన ఆధ్వర్యంలోనే లా కమిషన్ ఏర్పడింది 1834లో. ఓకేనా? ఎందుకు? భారతీయ చట్టాలను క్రోడీకరించడం కొరకు. లా కమిషన్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఈయన రచన చూసినట్లయితే ది హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది ఈయన రాసిన పుస్తకం అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇవ్వండి ఈయనకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, మళ్ళీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటున్నాడు. ఆప్షన్స్ గమనించండి. సేవా సదన్, బెహ్రంజీ ఎం మలబారీ, దేవ సమాజం, రాధాకాంతదేబ్. సేవా సమితి, పండిత్ హరిదయనాథ్ కుంజ్రు, బహుజన సమాజం, ముకుందరావు పాటిల్.
ఆన్సర్ ఏంటండి? సరికాని జత ఏంటండి? దేవ సమాజం రాధాకాంత దేబ్ అనేది రాంగ్ అండి. ఓకేనా? ఇక్కడ రాధాకాంత్ దేబ్ ధర్మసభను స్థాపించాడు. దీన్నే మనం ఏమంటున్నాం? సనాతన హిందూ ధర్మసభ అంటున్నాం. ఓకేనా? సనాతన హిందూ ధర్మసభ. ఈ రాధాకాంత్ దేబ్ నాకైతే ఈయన విచిత్రంగా అనిపించిందండి. ఎందుకంటే అందరూ సతీని వ్యతిరేకిస్తే ఇతను సతీని కొనసాగించాలని, సతీ అనే వ్యవస్థ ఉంది కదా, దాన్ని కొనసాగించాలని పోరాటం చేయడం జరిగింది. ఓకేనా? ఇంతకుముందు ధర్మసభ అని చెప్పుకున్నాం కదా, దాన్ని కలకత్తాలో స్థాపించడం జరిగింది. అండ్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ సంవాద కౌముది అని ఒక పత్రికను వెలువరించారని చెప్పుకున్నాం కదా. ఈయన పత్రిక ఏంటంటే సమాచార చంద్రిక. సమాచార చంద్రిక, చంద్రముఖి కాదు, చంద్రిక. సమాచార చంద్రిక అనే పత్రికను రాధాకాంత దేబ్ రామ్మోహన్ రాయ్ యొక్క సంవాద కౌముదికి వ్యతిరేకంగా ప్రచురించడం జరిగింది. రాధాకాంత్ దేబ్ అనుడుతూనే ఈ 3 విషయాలు ముఖ్యంగా గుర్తు రావాలి. ఏంటి? సనాతన హిందూ ధర్మసభ కలకత్తాలో ఏర్పాటు చేశాడు. సమాచార చంద్రిక అనే పత్రికను రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సంవాద కౌముది అనే పత్రికకు వ్యతిరేకంగా స్థాపించాడు. సతీ ఆచారాన్ని కొనసాగించాలని పోరాటం చేశాడు. పాశ్చాత్య విద్యను బాలికలకు కూడా అందించాలని కూడా ఆయన ఫైట్ చేయడం జరిగింది. ఓకేనా? మరి ఈ దేవ సమాజాన్ని స్థాపించిన ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే శివనారాయణ అగ్నిహోత్రి. ఎవరండి? శివనారాయణ అగ్నిహోత్రి. మళ్ళీ ఒకసారి గమనించండి. సేవా సదన్ బెహ్రంజీ ఎం మలబారి 1885లో బొంబాయిలో స్థాపించారు. దేవ సమాజాన్ని శివనారాయణ అగ్నిహోత్రి 1887లో లాహోర్లో స్థాపించారు. సేవా సమితిని పండిత్ హరిదయనాథ్ కుంద్రు 1914లో అలహాబాద్లో స్థాపించారు. బహుజన సమాజాన్ని ముకుందరావు పాటిల్ 1910లో సతారాలో స్థాపించారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరు ప్రవేశపెట్టారు అంటున్నాడు. రద్దు చేసింది అంటలేడు, ప్రవేశపెట్టింది అంటున్నాడు. ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్, పెడ్రి ఆల్వారెస్ కాబ్రాల్, ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా, నీనోడా కున్హా. ఆన్సర్ ఏంటండి? ఫ్రాన్సిస్కో డి ఆల్మేడా లేదా ఆల్మిడా. దీని గురించి ఆల్రెడీ మనం యూరోపియన్ల రాకలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి. దీన్నే బ్లూ వాటర్ పాలసీ అని కూడా అంటారు. హిందూ మహాసముద్రంలో వాణిజ్య మార్గాలను నియంత్రించడానికి ఉపయోగించిన ఒక సముద్ర వ్యూహమే బ్లూ వాటర్ పాలసీ లేదా నీటి విధానం. 16వ శతాబ్దంలో ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా దీన్ని ప్రవేశపెట్టాడు. దీనికోసం ఒక నౌకాదళాన్ని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? అయితే దీన్ని రద్దు చేసింది ఎవరు అంటే ఆల్ఫాన్సో ఆల్బుకర్క్. రద్దు చేసిందో ఆల్ఫాన్సో ఆల్బుకర్క్ అయితే ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 దేనికి సంబంధించింది? అంటువ్యాధుల నిర్మూలన, రెవెన్యూ సెటిల్మెంట్, పట్టణ ప్రణాళిక మరియు విద్య అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? పట్టణ ప్రణాళిక. ఓకేనా? ఈ కమిటీ ఏం చేసిందంటే తన కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలంటే నిధులు కావాలి. ఈ నిధులను అది ఎలా సమకూర్చుకుందంటే లాటరీలను నిర్వహించి సమకూర్చుకోవడం జరిగింది. అందుకే ఈ కమిటీని లాటరీ కమిటీ అంటారు. ఈ కమిటీ కలకత్తా నగరంలో పట్టణ ప్రణాళిక మరియు అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడింది అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? కలకత్తా నగరంలో పట్టణ ప్రణాళిక మరియు అభివృద్ధి కోసం ఈ లాటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ తన కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడానికి లాటరీలను నిర్వహించింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందన్నమాట. కలకత్తాలో రోడ్ల నిర్మాణం, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం, పార్కులు మరియు ప్రజా భవనాలను ఏర్పాటు చేయడం వంటి పనులను ఈ కమిటీ పర్యవేక్షించిందన్నమాట. అంటే ఇది నేటి మున్సిపల్ కార్పొరేషన్ లాంటి పనులను నిర్వహించిందని చెప్పుకోవచ్చు. లార్డ్ వెల్లెస్లీ కలకత్తాలో స్థాపించిన పట్టణ ప్రణాళిక బోర్డు యొక్క కొనసాగింపుగా ఈ లాటరీ కమిటీ పనిచేసింది. ఇది లాటరీ కమిటీ గురించి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో లైక్ చేసి
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నిప్పులాంటి నిరుద్యోగి.